హ్యాపీ సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ. ఈ సంక్రాంతి పండుగని నవ్వుల పండుగగా మార్చిన మన అనిల్ రావుపూడికి తెలుగు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ. వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు చాలా న్యాచురల్గా ఉంది. ఐశ్వర్య రాజేష్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. గోదావరి అమ్మాయిలాగా చాలా న్యాచురల్గా ఉంది. ఆవిడ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాకి హార్ట్ ఆవిడని మెయిన్, ఆవిడ మీదే తన యాక్టింగ్ అనేది చాలా ప్లస్ పాయింట్. యాజ్ యూజువల్గా వెంకటేష్ గారి కామెడీలో మనకు తెలిసిందండి కింగ్. అతని కామెడీలో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ గారికి, అలాగే అనిల్ రావుపూడి గారికి కంగ్రాట్స్. తర్వాత సినిమా ఫ్యామిలీ మొత్తము క్లీన్ అవుట్ అండ్ క్లీన్గా, కామెడీ చాలా క్లీన్గా ఉంది. ఏమైనా డబుల్ మీనింగ్లు ఏమి లేకుండా ఫ్యామిలీతో పాటు అందరూ రావచ్చు, వచ్చి కలిసి చూడవచ్చు. తర్వాత అనిల్ రావుపూడి గారికి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, యాక్టర్గా కూడా తెరపై చూడాలని ఒక అనిల్ రావుపూడి అభిమానిగా నేను కోరుకుంటున్నాను. అతను యాక్టర్గా కూడా తెరపైన సినిమా గ్యాప్ మధ్యలో ఉండే టైంని, ఎందుకంటే అతనిలో చాలా మంచి యాక్టర్ ఉన్నారు కాబట్టి ఓన్లీ డైరెక్టర్గా స్టిక్ ఆన్ అవ్వకుండా మధ్యలో సినిమా ప్రాజెక్ట్కి ఇంకో సినిమా ప్రాజెక్ట్ మధ్య గ్యాప్లో యాక్టర్గా కూడా వేరే సినిమాల్లో కనిపించాలని ఒక అనిల్ రావుపూడి అభిమానిగా కోరుకుంటున్నాను. సినిమా ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉందని ఒక హింట్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ గురించి వెయిటింగ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మనకి అనిల్ రావుపూడి గారు గురించి చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సాంగ్స్ అన్నీ షూట్ చేస్తున్నారు, ఫైట్స్ అన్నీ. మెయిన్ కథనం మీద దృష్టి పెట్టకుండా భారీ బడ్జెట్ మూవీలు వస్తున్నాయి కాబట్టి కథనము ఇంపార్టెంట్ అని అనిల్ రావుపూడి గారు ఈ సంక్రాంతికి నిరూపించారు. భారీ బడ్జెట్టే కాదు, కంటెంట్ ఉంటే, కథ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే ఎటువంటి మూవీనైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఇంకొకసారి నిరూపించారు. బడ్జెట్ విత్ ఇన్ లిమిట్స్లో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మూవీ. భారీ బడ్జెట్ మూవీలు పెట్టి కొంతమంది నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వసూళ్ళు లేక. కథనం ఇంపార్టెంట్ అని అనిల్ రావుపూడి గారు మరి ఇంకొకసారి నిరూపించారు. బుల్రాజ్ ఎక్స్ట్రాడినరీ చేశాడు కుర్రాడు. భర్తలకు ఇచ్చే మెసేజ్ తెలిసిందేనే, అది బయటకు చెప్పకూడదు. అది జనరల్గా జరిగేదని బయటకు మనం చెప్పలేము, అది కామన్గా జరుగుతూ ఉంటాయి. మగవాళ్ళ బుద్ధే వంకర బుద్ధి అని సుకుమార్ గారు చెప్పారు కదా, ఆ వంకర బుద్ధి అందరికీ అలాగే ఉంటుంది. 95% అలాగే ఉంటారు మగవాళ్ళు. గురువులు అనే వాళ్ళు ఏంటంటే, ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉండే గురువులే ఎక్కువ ఉన్నారు కాబట్టి సొసైటీలో వాళ్ళకి కొంతవరకు నిజాయితీగా ఉన్న గురువులకి విద్యార్థులు తోడ్పాటు అవసరమని చెప్పారు. సంక్రాంతి నుంచి వెంకీ మామ అని పిలవాలా, వెంకీ బావ అని పిలవాలా? వెంకీ గారు ఒకటే అంటూ స్టిక్ అని అవ్వలేమండి. వెంకీ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కాబట్టి ప్రతి సంక్రాంతికి అతని పేరు మారుతూనే ఉంటుంది. సంక్రాంతి అంటేనే వెంకీ గారిది కాబట్టి ఈ సంక్రాంతికి వచ్చే సంక్రాంతి వరకు వెంకీ బా అని పిలండి. తర్వాత ఇంకొక పేరుతో వస్తారు అతను. ఏ క్యారెక్టర్ అయినా ఎక్స్ట్రాడినరీగా మౌల్డ్ చేసి యాక్ట్ చేసే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో మన విక్టర్ వెంకటేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.